హాయ్ అండి. బయట ఐస్ క్రీములు మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో పిల్లలు అడిగేటప్పుడు ఇలా ట్రై చేయండి. మా మనవరాలకి ఎప్పుడూ ఐస్ క్రీమ్లే కావాలి. అప్పుడప్పుడు ఇలా చేసిస్తూ ఉంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది, ఆరోగ్యం కూడా. నేనైతే చక్కగా ఒక గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ వరకు వాటరు, ఒక హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేసుకున్నాను. ఇది కస్టర్డ్ పౌడర్ అండి, మనకి స్ట్రాబెర్రీ స్మెల్తో ఉంటుంది. నేను ఇది తీసుకున్నాను. ఒక స్పూన్ అంత వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలిపి, ఇది కాజు, బాదం, కిస్మిస్ అవన్నీ కలిసి ఉన్న పొడి అండి. ఇది పొడి చేసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు పాలల్లో వేసి పిల్లలకి ఇస్తే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా అని. నేను ఈ పొడి అనేది ఒక 3 స్పూన్ల వరకు ఆ స్టవ్ మీద ఉండే పాలల్లో వేసి కాసేపు ఉడికిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే మనకి చక్కటి ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మనకి చల్లగా అయిన తర్వాత మళ్ళీ వేడిది అంతా పెట్టకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో అది ఐస్ లాగా మారి మనకి ఇట్లా ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట గ్లాస్లో. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు కాజు, బాదం, కిస్మిస్ ఈ పొడి అనేది ఎక్కువగా చేసి పెట్టుకున్నట్లయితే వాళ్ళకి నార్మల్గా పాలలో వేసి ఇచ్చినా తాగుతారు. అట్లనే ఇలా ఐస్ క్రీమ్ లాగా చేసుకున్న మనకి కుల్ఫీ ఉంటుంది చూడండి, ఆ కుల్ఫీ లాగా అనిపిస్తుందండి. చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఇలా చేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్లో కూడా తింటూ ఉంటాము. ఈరోజైతే మా మనవరాల కోసం చేసాను. మీరు ఇలా గ్లాసులు కాకుండా ఏదైనా కప్పుల్లో అయినా పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. వాటి మధ్యలో మనకి ఏదైనా పుల్ల ఐస్ క్రీమ్ పుల్ల లాంటివి తెచ్చుకుంటే అవైనా పెట్టుకోండి. నేనైతే 2 స్పూన్లే పెట్టాను. మనకి పోకు ఉంటుంది కదా, పోకు స్పూన్, అది పెట్టుకున్నాము. బాగుంది. టేస్ట్ కూడా మనకి సేమ్ కుల్ఫీలాగే అనిపిస్తుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అది కాసేపు చల్లగా అయితే అలా స్టిప్గా ఉండిపోతుంది అనమాట. మనకి ఇట్లా చూసారు కదా, డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం గ్లాస్ అనేది ఇట్లా ఒత్తుతూ చుట్టూ తిప్పేసి ఆ స్పూన్ పట్టుకొని కూడా రౌండ్గా ఇట్లా తిప్పుతుంటే వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఇలా చాక్తోనైనా కదిలించండి. చాక్ అవసరమే ఉండదు, ఈ స్పూన్తో ఇట్లా రౌండ్ తిప్పితే వచ్చేస్తుంది. చూసారు కదా, చక్కటి కుల్ఫీ ఐస్ క్రీమ్లా ఉంది. టేస్ట్ కూడా అలానే అనిపిస్తుంది. బయట ఐస్ క్రీమ్లు అంత హెల్త్కి మంచిది కాదు. ఇంట్లోనే ఇలాంటివి చేసుకొని తినండి. ఒకసారి రాగి పిండితో కూడా ఐస్ క్రీమ్ చేశానండి, అది కూడా బాగుంది. మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అంత టేస్ట్గా ఉంది. తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి, బయటవి కొనకండి, హెల్త్కి మంచిది కాదు. టేస్ట్ అదిరిపోయింది.